నమస్తే. తెలంగాణలో మరొక ఉప ఎన్నిక రాబోతున్నది. అందరికీ తెలిసిందే జూబ్లీహిల్స్‌లో మాఘంటి అకాల మరణం తర్వాత ఇక ఉప ఎన్నిక తప్పదు. సో ఆ ఉప ఎన్నికలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు, ఆశావాహులు చాలామంది తెర మీదకి వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ బరిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశావాహుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మహమ్మద్ జావేద్ భాయ్ ఉన్నారు. ఖమ్మంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు. సో మహమ్మద్ జావేద్ భాయ్ మీనాక్షి నటరాజన్తో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో నుంచి. సో ఒకవేళ రూరల్ నుంచి కనుక ఒక అభ్యర్థిని బరిలోకి దించాలని మాత్రం అనుకుంటే మహమ్మద్ జావేద్ భాయ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఇప్పటికే చాలామంది సిటీలో పోటీ పడుతున్నారు మైనార్టీ సామాజిక వర్గం నుంచి. ఎందుకంటే అక్కడ జాక్పాట్ ఉంది, 1+1 ఆఫర్ అని చెప్పొచ్చు. ఎవరైతే జూబ్లీహిల్స్ బరిలో నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తారో వాళ్ళు కాబోయే గ్రేటర్ హైదరాబాద్ మంత్రి. సో 1+1 ఆఫర్ ఉన్నది. ఈ ఆఫర్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. ఖచ్చితంగా సీరియస్ ఆస్పిరెంట్గా పోటీ చేస్తున్నారు. ఒక సీరియస్ ఆస్పిరెంట్ మనతో పాటున్నారు మహమ్మద్ జావేద్ భాయ్. అన్న నమస్తే. నమస్కారం అండి. వెలుగు ప్రేక్షకులకందరికీ యాదమానానికి నమస్కారం. సో చాలామంది ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు ప్రధానంగా జూబ్లీహిల్స్ బరిలో ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మహమ్మద్ జావేద్ భాయ్ ఎందుకు ఖమ్మం నుంచి, రూరల్ నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేయాలనుకుంటున్నారు? ప్రధానంగా మొదటి ప్రశ్న అది. ఏం చెప్తారు? నేను ఎన్ఎస్వై నుంచి కాంగ్రెస్ పార్టీలో 94 నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నా. ఎన్ఎస్వైగా, యూత్ కాంగ్రెస్లో సేవాదల్గా, ఎన్ఐటీసీ చేసిన వ్యక్తిగా, ఆర్జీపీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తిగా, సంఘం ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిగా మా ఖమ్మంకి వచ్చినటువంటి నాదెళ్ల భాస్కర్రావు గారు, రంగయ్య నాయుడు గారు, రేణుకా చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరినీ గెలిపించినటువంటి సంస్కృతి ఖమ్మంది. ఆ సంస్కృతిలో నేను భాగస్వామ్యంలో ఉన్నా కాబట్టి ఇండియన్ సిటిజన్గా పార్లమెంట్లో ఇండియాలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణ బిడ్డగా తెలంగాణలో జరుగుతున్నటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి సీటు విషయంలో జరుగుతున్నటువంటి దాంట్లో నేను పోటీ చేయడానికి అర్హుడిని అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అధిష్టానానికి ఖచ్చితంగా చెప్తా. నేను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏ రకంగా పనిచేసా, ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం జిల్లాలో 5కు 5 సీట్లు గెలిచినాయి అంటే కారణం ఆ రోజు భట్టి విక్రమార్క గారు చేసినటువంటి చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలు. అది రైతు యాత్ర అయితేనేమి, ట్రాక్టర్ యాత్ర అయితేనేమి, ట్రాక్టర్ ర్యాలీ అయితేనేమి, సైకిల్ యాత్ర అయితేనేమి, హాస్పిటల్స్ విజిట్ అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ విజిట్ అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లో విజిట్, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటం మూలాన ఖమ్మంలో 5కు 5 సీట్లు గెలవటం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకి 9 సీట్లు గెలవటం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా అర్హుడిని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మా పిల్లలు చదువుల నిమిత్తం జూబ్లీహిల్స్లోనే గత 10 సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు. మాకు రిలేషన్షిప్ కూడా ఎక్కువ ఉంది అక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ కూడా మధురానగర్ అయితేనేమి, శ్రీకృష్ణానగర్ అయితేనేమి, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ బస్తీ, బోరబండ, ఈ ఏరియాలో మొత్తం ఎర్రగడ్డ, భరత్ నగర్ అన్ని చోట్ల మా స్నేహితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ పోటీ చేయడానికి అర్హుడిని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు మైనార్టీ అయినప్పటికీ కూడా. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది మైనార్టీలు ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడారు. తెలుగు భాష ఎట్లా పట్టుదల సాధించారు? రూరల్ ఏరియా నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిగా తెలుగు మీద ప్రావీణ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే రకంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ గత సుమారు ఒక 18 నెలల నుంచి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల వద్దకు గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు బాగా. అందుట్లో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో మాకు సీటు రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏఐసిసి, పిసిసి ఇచ్చినటువంటి పిలుపుని శిరసావహించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పనిచేయలేదు కాబట్టి ఇక్కడ సీట్లు రాలేదు. రూరల్ ఏరియాకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్కర్, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ పనిచేస్తుంది కాబట్టి ఆ రోజు చేసినటువంటి రచ్చబండ కార్యక్రమం అయితేనేమి, ఆ రోజు చేసినటువంటి భారత్ జోడో యాత్ర అయితేనేమి, మక్తల్లో భారత్ జోడో యాత్రకి మేము స్వాగతం పలకటం అయితేనేమి, యూత్ డిక్లరేషన్ ప్రోగ్రామ్ అయితేనేమి, దళిత గిరిజన దండోరా అయితేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు గ్రామాల్లో విరివిగా మేము చేశాం. కాబట్టి నాలాంటి కార్యకర్తలు అనేక మంది, వేల మంది కార్యకర్తలు పనిచేశారు కాబట్టి రూరల్ ఏరియాస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు బీఆర్ఎస్ నమ్మకుండా కాంగ్రెస్ని ప్రభుత్వంలోకి ప్రజాపాలన కావాలని చెప్పి తీసుకొచ్చారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేయటమే కాదు, రాష్ట్రంలో విరివిగా అనేక సభలు పెట్టడం అయితేనేమి, భట్టి విక్రమార్క గారు గ్రాస్ రూట్ లెవెల్లో పాదయాత్ర పిప్పిల్ నుంచి ఖమ్మం వరకు చేయటం అయితేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వర్కర్ చేసింది కాబట్టి వచ్చింది. నేనన్నా నాకు సీట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతి రేపు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రతి డివిజన్కి తిరిగి ఇప్పుడు నేను సూటి ప్రశ్న అడుగుతా. అసలు మహమ్మద్ జావేద్ భాయ్కి కాంగ్రెస్ పార్టీ
జూబ్లీ హిల్స్ బరిలో ఎందుకు నిలపాలి, ఎందుకు సీట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? నాకు ఆ హక్కు ఉంది, నాకు రైట్ ఉంది. నేను కార్యకర్తగా నేను ఎక్కడైనా సీట్ అడిగే రైట్ నాకు ఉంది కాబట్టి అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వాలి అంటే నేను ఖమ్మంలో చేసినటువంటి గతంలో గత 10 సంవత్సరాలుగా ఖమ్మంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించినటువంటి ప్రతి ఈ పిసిసి ఏఐసిసి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భాలని చూడమని చెప్పేసి అంటా ఉన్నా. నేను కష్టపడ్డా, అందుట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చైర్మన్లుగా ఇచ్చారు అనేక మందికి, అదే కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక మందికి పార్టీలో పదవులు ఇచ్చారు. నాకు ఈ లేదు కాబట్టి నా మీద పెద్ద ఆలోచన ఉంటుంది. ఆ రోజు తుమ్మల నాగేశ్వర గారు మా దగ్గరికి వచ్చి పోటీ చేయడం వల్ల నా సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. 2014లో ఇదే జరిగింది. నాకు సీటు రావాల్సి ఉండే. ఖచ్చితంగా ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ తప్పితే ఇంకెక్కడ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. 2014లో నా సీట్ అట్లా పోయింది. అదే రకంగా టీడీపీతో అలయన్స్ ఉండబట్టి 2018లో నామానాగేశ్వర గారు వచ్చి టీడీపీ అలయన్స్లో నిలబడబట్టి ఆ రోజు నా సీటు పోయింది. 2023లో ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది. నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను. గతంలో సుల్తాన్ గారు గెలిచి నా అనుభవం ఇక్కడ ఉంది. తర్వాత కూడా సుల్తాన్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జలగ వెంకట్రావు గారు ఇండిపెండెంట్గా వేయడము, ఆ రోజు గెలవకపోవడము, దాని తర్వాత అట్లా కొన్ని సందర్భాలని బట్టి మైనార్టీ అక్కడ గెలవలేకపోయింది. కానీ అది ఖచ్చితంగా మైనార్టీ సీటు. అక్కడ నా సీటు 15 రోజుల ముందు వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వర గారు కేటాయించారు కాబట్టి ఆ రోజు కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఒక్కడిని మాత్రమే పిలిచి అక్కడ మాట్లాడడం జరిగింది. మీకు రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాం, పార్టీ వాడుకుంటుంది, మీరు పార్టీ అనేక సేవలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేను నమ్ముతా ఉన్నా ఖచ్చితంగా నాకు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం అధిష్టానానికి ఉండదని చెప్పేసి మహమ్మద్ జావేద్ బట్టి విక్రమార్కకు చాలా దగ్గర సన్నిహితనే చర్చ కూడా వినిపించింది. అదేవిధంగా నటరాజ మీనాక్షిని కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గతంలో నుంచి ఇక్కడికి ఇన్ఛార్జ్గా రాకుండా చర్చ. ఏది అసలు బట్టి గారి సపోర్ట్ ఎట్లుండే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ టికెట్? బట్టి విక్రమార్క గారి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి నాయకుడు బట్టి విక్రమార్క గారు. ఆ రోజు ప్రజల మధ్య తిరుగుతూ, ఆ రోజు కరోనాను కూడా లెక్క చేయకుండా హాస్పిటల్స్ విజిట్ చేసి ప్రజల మధ్య తిరిగినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు. అందుకే ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారితో ఆ రోజు ప్రయాణం చేశాం. ఇవాళ నుంచి కాదు, యూత్ కాంగ్రెస్ నుంచి కూడా సేవాదలుగా ఉన్నప్పుడు కూడా బట్టి విక్రమార్క గారితో ప్రయాణం చేశాం. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదే రకంగా తుమ్మల నాగేశ్వర గారిని దగ్గరుండి గెలిపించినాం. మేము మా డివిజన్ ప్రెసిడెంట్లు, మా డివిజన్లో కాంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు, మేము వేసినటువంటి బూత్ లెవెల్ కమిటీలు, ప్రతి బూత్కి 10 మందితో కమిటీ చేసుకుంటే మేము అందరం కలిసి ఖమ్మంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి వాళ్ళందరూ కలిసి కట్టుగా గెలిపించారు. కాబట్టి తుమ్మల నాగేశ్వర గారు ఇవాళ సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నా పేరు తీసుకుంటారు, నాకే టికెట్ ఇప్పిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారితో చాలా ఎన్ఎస్ఐ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారితో మేము పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం, మా ఖమ్మం కూడా ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆయన కూడా మాకు ఇప్పుడు మెంబర్గా ఉన్నారు కాబట్టి సెలక్షన్ కమిటీలో మేము నమ్ముతా ఉన్నాం టికెట్ వస్తుందని చెప్పేసి. అదే రకంగా అనేక కార్యక్రమాలు విభాగాల్లో ఉన్నటువంటి ఆర్జీపీఆర్ఎస్ అయితేనేమి, సంఘం అయితేనేమి, ఇలాంటి సర్వోదయ సంకల్ప శిబిరాలు అయితేనేమి, మీనాక్షి నటరాజన్ గారు గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ కాకముందు ఇక్కడికి వచ్చినట్లయితే నేనే ఆమెకి ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి మీనాక్షి నటరాజన్ గారి సపోర్ట్ కూడా ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని చెప్పి గతంలో ట్రాన్స్లేటర్గా పనిచేసారు. అయితే మీనాక్షి నటరాజన్ గారికి నేను ఇక్కడ చేసేటటువంటి సర్వోదయ సంకల్ప శిబిరాల్లో ఇక్కడ అనేక శిబిరాలు పెట్టడమే కాకుండా మీనాక్షి నటరాజన్ గారు భూదాన్ పోచంపల్లి నుంచి వార్దా వరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది తెలంగాణలో. కాబట్టి ఆమె ఖచ్చితంగా నాలాంటి పనిచేసేటటువంటి మైనారిటీ నాయకుల్ని రాష్ట్ర స్థాయిలో చూపించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నా. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఖమ్మంలో యూత్ ప్రోగ్రామ్ పెడితే ఒకటి 100% నేను దాన్ని సక్సెస్ చేస్తున్న వాడిగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం జరిగింది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అదే రకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆ రోజు దామోదర్ రాజు నరసింహ గారికి కూడా నేను తెలిసిన వ్యక్తిగా నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని జిల్లా అధ్యక్షులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఉన్నటువంటి పరిచయాలను బట్టి జూబ్లీ హిల్స్లో అతిపెద్ద మెజార్టీతో, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా రానటువంటి మెజార్టీతో గెలిపిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నా. అదే రకంగా జూబ్లీ హిల్స్లో ఎప్పుడు 30 నుంచి 38, 39, 40% కంటే ఎక్కువ పోలింగ్ కాలేదు. కానీ నాకు బీఫామ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఓటేయాల్సినటువంటి హక్కు మనకున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మనకున్నటువంటి హక్కుని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పేసి 90% ఓటింగ్ అయ్యేటట్టుగా కూడా నేను ప్రయత్నం చేస్తా. ఏదైతే రాజ్యాంగం
పట్టుకొని కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారి వాళ్ళు దాన్ని రక్షించడానికి తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తీసుకొని రావడానికి చేసినటువంటి పోరాటం, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ రక్షించేటటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా దాంతో వచ్చినటువంటి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి 90% ఓట్లు పడేటట్టుగా ప్రతి ఇంట్లో వెళ్ళి అవసరమైతే వాళ్ళని బ్రతిమలాడైనా ఓటేసేటట్టుగా చేస్తా ఇక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించడం, అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని రక్షించడం అనేది మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చేస్తాం. కానీ జావేద్ భాయ్, ఒక ఉప ఎన్నిక అంటే చాలా డబ్బుతో కూర్చుకున్నటువంటి పని, చాలా ఖర్చుతో. మనం మునుగోడు ఉప ఎన్నిక చూస్తున్నాం, దుబ్బాక చూస్తున్నాం, హుజురాబాద్ చూస్తున్నాం. సో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా బలమైనటువంటి అభ్యర్థులు తెచ్చే ఆలోచన ఉన్నారు. సో అభ్యర్థుల్ని తట్టుకునేటువంటి శక్తి ఉన్నదా? ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు అనేది రికార్డులన్నీ చెప్తా ఉన్నాయి. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము దగ్గర నుండి గెలిపించాం. డబ్బుతో నాయకులు కావటం అనేది అది అసంభవం, దాన్ని మేము నమ్మం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అని చెప్పేసి అంటాను నేను. ప్రజాస్వామ్యంలో ఎక్కడ డబ్బుకి ప్రజాస్వామ్యానికి విలువ కట్టడం అనేది అసంభవం. ఖచ్చితంగా డబ్బుతో పని లేదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాపాలన ఏదైతే సాగుతుందో ఈ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం. ఇవాళ ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే ఖచ్చితంగా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదే రకంగా ఇప్పుడున్నటువంటి అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, అదే రకంగా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, అదే రకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు మహాలక్ష్మి అనే చెప్పిన గొప్ప పథకం పెట్టి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా, మొదటి తారీఖు రాగానే ఫస్ట్ తారీఖు రాగానే కరెంటు బిల్లు కట్టడానికి భర్త జేబులు వెతకకుండా 200 యూనిట్ల లోపు అయితే వాళ్ళకు ఉచితంగా కరెంటు వినియోగం చేసుకునేటట్టుగా, అదే రకంగా అనేక సంఖ్య గతంలో పెన్షన్లు వచ్చేసి 15వ తారీఖు 20వ తారీఖు 2 నెలలకు 3 నెలలకు వేసిన సందర్భం నుంచి వాళ్ళ ప్రతి ఫస్ట్కి టెన్షన్గా వాళ్ళకు పెన్షన్ పడేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం అయితేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు సౌర గిరి జల విద్యుత్ ద్వారా మహిళల్ని మహారాణులుగా చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమమైన, రైతుల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు చెప్పడం మొదలుపెట్టి 1 గంట పాటు చెప్పచ్చు. ఏదైతే రుణమాఫీ చేయడం అయితే ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడము, అదే రకంగా వాళ్ళకి రైతు భరోసా పేరిట 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాల ద్వారా రైతులు సన్న ఓట్లు పండిస్తే ఆ సన్న ఓట్లని వాళ్ళ అర్బన్ ఏరియాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లలో ఇవాళ సన్న బియ్యం వండుకొని తింటా ఉన్నదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అన్ని విషయాలు చెప్పి ఖచ్చితంగా 90% ఓట్లు పడేటట్టుగా చేసి అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఏదైతే యూసుఫ్గూడ బస్తీ అయితే, బోరబండి బస్తీ అయితే, మన కృష్ణానగర్ బస్తీ అయితే, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా బస్తీ అయితే, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓటేపించేటట్టుగా చేసుకుంటాం. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అది కూడా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కూడా అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా చేయడంలో మా ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు ఇప్పటికే అక్కడ చాలామంది పాగా వేసారు ఆశాభావులు. అక్కడ అజారుద్దీన్ కావచ్చు, లేకపోతే ఫిరోజ్ ఖాన్ కావచ్చు, ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ అని చెప్పేసి, బొద్దు రాము అని పేరు. సో ఇప్పుడు జావేద్ భాయ్ పేరు ఇట్లా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. సో వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే జావేద్ భాయ్లో స్పెషల్ ఏం కనబడుతుంది? ఒకవేళ మహేష్ కుమార్ గౌడో లేకపోతే రేవంత్ రెడ్డో, సో జావేద్ భాయ్కి నేను ఇవ్వాలి అనుకుంటే సో ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి? గతంలో చేసిన మీ కష్టం అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేనేంటో తెలుసు. నేను ఎప్పటి నుంచి పనిచేస్తాను. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నటువంటి సందర్భం. కాకపోతే మాకు రాష్ట్ర రాజధానిలో పనిచేసేటటువంటి అవకాశం దొరకలేదు. మేము ఖమ్మం జిల్లాకు సంబంధించి రూరల్ ఏరియాలో మొత్తం తిరిగి పనిచేసినటువంటి అనుభవం మాకుంది. ఎందుకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నేనైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తా అనేటటువంటి దాన్ని చూడమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదే రకంగా ప్రజలతో మమేకం ఏ రకంగా అవుతా అని చెప్పేసి అది కూడా చూడమని చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడున్నా కానీ వాళ్ళతో మమేకం అని చెప్పేసి వాళ్ళతో కలిసి పనిచేసేటటువంటి అనుభవం నాకుంది. కాబట్టి నా దగ్గర గతంలో చేసినటువంటి అనుభవాన్ని మొత్తాన్ని పరిశీలించి చూసి నాకు ఇవ్వమని చెప్పేసి అడగటంలో తప్పు లేదని చెప్పేసి అంటా ఉన్నా. ఈ దేశంలో ప్రజాస్వామ్యయుత దేశంలో మీరు ఎవరైనా ఎక్కడి నుంచైనా టికెట్ అడుగు. తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నా. నేను ఏ రకంగా అయితే నాకు టికెట్ ఇచ్చి పార్టీ ఆశీర్వదిస్తే అంతకంటే ఎక్కువ నేను పనిచేసి చూపిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎవరినైనా కలిసే ప్రయత్నం చేసినా జావేద్ భాయ్, ఎందుకంటే ఈ ఉప ఎన్నికలు అనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు లేకపోతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్నో ముఖ్యమంత్రులు ఎవరైనా కలిసి మీ యొక్క రిక్వెస్ట్ ఏమైనా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేసినా నేను ఇక్కడ ఆశాభావం ఉందని చెప్పేసి? ఇప్పుడు టికెట్కి సంబంధించి అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు.
చేసినప్పుడు పార్టీ ఖచ్చితంగా అందరినీ కలుస్తా, అందరికీ అప్లికేషన్ ఇస్తా, నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా. అధినాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కూడా పోయి కలవటం జరుగుతుంది. వాళ్ళకు కూడా నేను వాళ్ళ ఐడియాలో ఉన్నా. రాబోయే రోజుల్లో దాన్ని కూడా చేస్తా. ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తా, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తిని కలుస్తా, నాకు టికెట్ కావాలని చెప్పేసి అడుగుతా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాడు జావేద్ భాయ్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలకు? సో ఒక ఆశావాహుగా జూబ్లీహిల్స్ బరిలో నిలబడే వ్యక్తిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా తొలివేలు వేదికగా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫస్ట్ మన ప్రధాన లక్ష్యం ఓటు జాయిన్ చేయించేసుకోవటం, ఓటు వేయడం. మన ఓటుని వృధాగా పోనీయొద్దు, ఓటు వేయాలి, సరి అయిన నాయకుడిని ఎన్నుకోవాలి, మనకు వచ్చేటటువంటి సంక్షేమ ఫలాలని మనకు అందేటట్టుగా నాయకుడు ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ చెప్తా ఉన్నా. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు, ఈ రోజు కోసం కాదు, రాబోయే ఇంకా 50 సంవత్సరాల పాటు ఏ రకంగా ఈ దేశం ఉండాలి, ఈ రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు నమ్మొద్దు, సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ బరిలో నేను సైతం రూరల్ నుంచి వస్తున్నటువంటి నేను సైతం బరిలో ఉన్నానంటూ ఇక మొహమ్మద్ జావేద్ భాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు పాగా వేస్తున్నారు, నేను బరిలోకి దిగుతాను, ఈసారి ఖచ్చితంగా మంత్రిని కాబోతానటువంటి చాలామంది కలలు కట్టున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మొహమ్మద్ జావేద్ భాయ్ మాత్రం ఖచ్చితంగా అక్కడ నాకు చాలా పట్టుంది, రూరల్లో చాలా కాలం నుంచి కష్టపడుతున్నాను, అనేక మార్లు టికెట్ ఆశించి చివరి దశలో భంగపడ్డటువంటి పరిస్థితి, పార్టీ నాకు న్యాయం చేయాలి, సో ఖచ్చితంగా భారతీయ పౌరుడుగా, తెలంగాణ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడి నుంచి అయినా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆ హక్కు నాకుంది కాబట్టి అధిష్టానంతో మాట్లాడతాను, ఖచ్చితంగా అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతోటి జూబ్లీహిల్స్ బరిలో నిలబడి గెలిచి తీరుతానంటూ మరి ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి రూరల్ నుంచి వస్తున్నటువంటి జావేద్ భాయ్కి మరి అక్కడ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకునే ఛాన్స్ ఉందా, లేక వేరే గెలుపు గుర్రాన్ని ఏమైనా చూస్ చేసుకునే ఛాన్స్ ఉందా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.